అందరికీ నమస్కారం. కేసీఆర్ ఓటమికి గల కారణాలు, బీజేపీ సింగిల్ డిజిట్ అంటే 8 స్థానాలకే పరిమితమైనటువంటి తీరు, రేవంత్ రెడ్డి గారికి కొన్ని విన్నపాలు, వీటికి సంబంధించిన కొన్ని ఒపీనియన్లతో కూడుకున్నటువంటి అనాలిసిస్ ఇది. పూర్తి వీడియో చూడండి, తప్పకుండా మీ కామెంట్స్ నాకు కావాలి. ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఎలా ఉన్నా కూడా సైలెంట్ ఓటింగ్తోనైనా సరే భారాస అధికారంలోకి వస్తుంది అని కొందరు అనలిస్టులు వెలుబుచ్చారు. కానీ అలా జరగలేదు. కారణం ఏమిటి అంటే కర్ణుడి సావుకి 1,00,000 అన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవేంటి అనేది ఫ్లోలో ఒకసారి చూద్దాం. జనరల్గా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన జనాలకు కొంత విముఖత లేదా విరక్తి అనేది ఉంటుంది. కొత్త వాళ్లకు అవకాశం ఇద్దాం అనే ఆలోచన చాలా వరకు ప్రభుత్వాల్ని 2 పర్యాయాల అనంతరం రానివ్వడం జరగదు. ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో తప్ప. ఇక అసత్యాలు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, నీళ్లు, నిధులు, నియామకాలు వంటి వాటిల్లో కేసీఆర్ చాలా స్పష్టంగా బొంకారు. పైగా తన మాటల గారడిని ప్రదర్శించారు. సరే, నీళ్లు నిధులు సంగతి ఎలా ఉన్నా నియామకాల విషయానికి వచ్చేసరికి ఇచ్చిన హామీకి నెరవేర్చిన దానికి పోలికే లేదు. ఇక అన్నిటికంటే ప్రధానమైనది అహంకారం. నువ్వెంత గొప్పవాడివైనా కావచ్చు, నువ్వెంత బాగానైనా సరే పరిపాలించవచ్చు, కానీ అహం ప్రదర్శిస్తే, ఇంకా సరిగ్గా అర్థం కావాలంటే యాటిట్యూడ్ అంటారు, యుగో అంటారు కదా, దాన్ని గనక ప్రదర్శిస్తే అది అగ్నిలా ఏదో ఒక రోజు నిన్నే దహించి వేస్తుంది. ఇది మనకు వేదమే చెబుతున్నటువంటి సత్యం. మీడియాతో కానీ కేసీఆర్ లేదా ఆయా పార్టీ అధికారుల్ని కలవడానికి వచ్చిన వారిని కానీ సామాన్యులు, ఉద్యమకారులు, అధికారులు అందరితో కూడా అహాన్నే ప్రదర్శించారు కేసీఆర్ అండ్ పరివారం. యాటిట్యూడ్తో కూడుకున్నటువంటి ఆన్సర్స్ లేదా రెస్పాన్స్ వచ్చేదని చాలామంది చెప్తున్న మాటే. మీడియా నుంచి కాస్త కటువు ప్రశ్న ఏదైనా వచ్చిందనుకోండి, బెదిరించేలాగా ఉండేది వ్యవహారం అటువైపు నుండి. ఆ నైజం ఆరంభంలో నలుగురు నవ్వుకోవడానికి బాగుండేది, కానీ దాన్ని అలాగే కొనసాగించారు కాబట్టి అది అసహనంగా మారింది. ఈవెన్ ఇటీవల పరమపదించినటువంటి గద్దర్ వంటి ప్రముఖులు కూడా కలవాలంటే గంటల తరబడి వేచి చూడాలి ప్రగతి భవన్ వద్ద. సో మిగతా వారి పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకోవచ్చు. ఏ ఉద్యమకారుల త్యాగాలతో, పోరాటాలతో తెలంగాణ సాధించారో వారిని అధికారంలోకి రాగానే కళ్ళకు అత్తుకోవాల్సింది పోయి తెలంగాణ సాధించింది నేనే అనే మరో స్వార్థం ఇక్కడ నిలువున ముంచింది. అరిషడ్ వర్గాల్లో ప్రధానమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా. బంగారం లాంటివాడు మా ప్రొఫెసర్ కోదండరాం అనిన ఆయన్నే మెడపట్టి గెంటేశారు. ఇక మిగతా వారి పరిస్థితి కూడా చెప్పక్కర్లేదు. శ్రీకాంతాచారి వంటి వారి త్యాగాలకు కూడా విలువ కట్టగలమా? కానీ వారి ఓటి వారికి కూడా ఇచ్చిన గుర్తింపు నామమాత్రమే. తెలంగాణ సాధనలో కేసీఆర్ది ముఖచిత్రం కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న బలగాన్ని విస్మరిస్తే ఎలా? తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదు, చుట్టూతా ఉన్న ప్రాంతం కూడా. రైతు బంధు వంటి పథకాలు రైతుల ఇక్కట్లు తీర్చవు. మద్దతు ధర ముఖ్యం. వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయడం కాదు, వ్యవసాయాన్ని ఆధునీకరించేలాగా వెసులుబాట్లు కల్పించడం. అలాగే వలసలాపాలి, ఆత్మహత్యలు కూడా ఆపగలగాలి. ఆ దిశగా ఏం చేశారు అన్నది మాత్రం శూన్యమే. ఇక ప్రధానంగా ఇక్కడి రైతాంగాన్ని, వారి కష్టాలను వదిలేసి ఎక్కడో దేశ వ్యతిరేక రైతు నిరసనల్లో భాగమైన పంజాబీ రైతులు, పైగా వారు అన్ని విధాలుగా బలంగా ఉన్నవాళ్ళు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, వారికి నష్టపరిహారం ఇవ్వడం, తెలంగాణ డబ్బు తీసుకువెళ్ళి శోచనీయమే కదా. తెలంగాణ ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేసేది తప్పే కదా. ఆంధ్రప్రదేశ్ జనాలను ఉద్యమ ఆరంభంలో విలన్లుగా చూపించవచ్చుగాక, కానీ కాలక్రమంలో అందరినీ కలుపుకొని పోవాలి వన్స్ తెలంగాణ వచ్చేశాక. కానీ సెటిలర్ల పేరుతో వారిని రకరకాల మాటలనుట ఆపకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మరొక విషయం ఉంది. టీఆర్ఎస్ అనేది చాలా పవర్ఫుల్ నేమ్. అందులో తెలంగాణ అనే ఆత్మ ఉంది. దానిని తీసివేసి ఆకాశానికి నిచ్చెన వేసి బొక్క బొర్లా పడ్డారు బీఆర్ఎస్గా మార్చి. లోకల్ పాలిటిక్స్ మన గుప్పెట్లో ఉన్నాయన్న అతి విశ్వాసమే దీనికి గల కారణం. ఇక్కడ ఈ అనాలిసిస్లో మీరు అహంకారము, స్వార్థము, అతి విశ్వాసము ఇలాంటి పదాలని మనం కేవలం ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకే కాదు, మన వ్యక్తిత్వానికి కూడా ఆపాదించుకొని చూడాలనేదే నా యొక్క ఇంటెన్షన్. సో ఇక మద్యం విషయానికి వస్తే, మద్యం విషయంలో మరీ దారుణంగా సాగింది, ఏరులై పారింది అది. జనం ఆరోగ్యాన్ని గొల్ల చేసి సంపాదించినటువంటి ఆదాయం తెలంగాణకు మేలు చేస్తుందా అన్నది ఒక సూటి ప్రశ్న. ఇక ప్రగతి భవన్, ఫామ్ హౌస్ వీటిపైన జరిగిన చర్చ కూడా జనాల్లో కేసీఆర్పై కోపాన్ని తెప్పించి ఉండవచ్చు, ముఖ్యంగా పల్లె ప్రజలకి.
ప్రగతి భవన్ చుట్టూ కంచె వేసి అక్కడికి రావాలంటే అదేదో బ్రహ్మ పదార్థంలాగా మార్చారు. నిజాంను పోలినటువంటి విధానాలు ఇవి. వాటిని అంతగా జనం హర్షించలేదని చెప్పుకోవచ్చు. పైగా నిజాంను కూడా సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా గొప్పగా పొగిడారు. మన పూర్వీకుల రాజు, గొప్ప రాజు, బాగా పరిపాలించిన వాడుగా చెప్పుకున్నారు. కానీ ఆయన చేసినటువంటి దుర్మార్గాల్ని మాత్రం వెలుబుచ్చలేకపోయారు. ఉద్యమ సమయాల్లో అదే నోటితో నిజాంని తూర్పారబట్టారు. కానీ వన్స్ పదవులు వచ్చిన తర్వాత ఇక్కడ ఓట్ల కోసం అని చెప్పి అలా మాట్లాడడం జరిగింది. ఇక ఎంఐఎంతో పొత్తులో భాగంగా హిందువులను బొందుగాళ్ళు అనే స్థాయికి వచ్చారు. వ్యక్తిగత కాంక్షల కోసం చేసినటువంటి యాగాలను తెలంగాణ కోసం అనేలా చెప్పుకున్నారు. అంతేకాదు, ఇగో ఇవన్నీ చేస్తున్నాం, తాము పెద్ద హిందువులము అని చెప్పి అసలైన హిందుత్వవాదులకు దూరమయ్యారు. ఇక ముస్లిం రిజర్వేషన్లు అని చెప్పి సాధ్యం కాని విషయాన్ని, రాజ్యాంగ విరుద్ధమైన విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి మతపరమైన రాజకీయాలు చేశారు. కొంతమంది హిందూ ఓటు బ్యాంక్కి దూరమయ్యారు. భైంసాలో అన్ని ఇళ్లు తగలబడ్డాయి హిందువులవి. ఎక్కడ ఓ చిన్న దర్యాప్తు చేయలేదు. పైగా కథనాలు అందించినటువంటి జర్నలిస్టులపై ఇప్పటికీ కేసులు వేలాడుతూ ఉన్నాయి. వరంగల్లో ఒక పూజారిని, షిరిడి సాయిబాబా టెంపుల్ పూజారిని హత్య చేస్తే ఆ హత్య చేసిన వాడిని మతి స్థిమితం లేనివాడిగా తేల్చేశారు. ఇక్కడ కూడా హిందువుల ఓట్లు పడలేదు కేసీఆర్కి. పాత బస్తీ ఎప్పటికీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంచారు. కారు స్టీరింగ్ మా చేతిలోనే ఉందని మాట్లాడినటువంటి ఓవైసీ సోదరులపై కించిత్ విమర్శ కూడా చేయలేకపోయారు. ఇక కేటీఆర్ యాంటీ నేషనల్ గ్యాంగులతో కలిసి తిరుగుతూ, లైక్ ప్రకాష్ రాజ్, బర్ఖాదత్ ఇలాంటి వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతో అంటే సావాస దోషం కారణంగా అటువంటి కామెంట్స్నే చేశారు. ముఖ్యంగా హిందుత్వాన్ని టార్గెట్ ఈయన కూడా చేశారు. ఇంకో దారుణమైన వ్యాఖ్య ఏంటంటే, యాదాద్రిని కేసీఆర్ గారు అద్భుతంగా అభివృద్ధి చేశారు అనుకుందాం, కొన్ని 100 కోట్ల రూపాయలు కేటాయించారు, పోన్లే అది హిందుత్వ కోణంలో చూద్దాం, హిందూ ధర్మం కోసం. కానీ కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా సాగాయి అంటే, అది ఒక ఇన్వెస్ట్మెంటు, దాని మీద రాబడి వస్తుంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, చాలామంది అంటున్నారు మేము యాదాద్రి కోసం 400 కోట్ల రూపాయలు పెట్టేశామని చెప్పి, కానీ ఈరోజు రోజుకి 1 కోటి రూపాయలు సంపాదిస్తూ ఉంది ఆ ఆలయం ద్వారా, ఎందుకు అలా అనుకోవట్లేదు, అదొక ఇన్వెస్ట్మెంట్గా. అంటే వ్యాపార కేంద్రంగా హిందూ ఆలయాల్ని చూసేటటువంటి మైండ్ సెట్ కేటీఆర్కి ఉంది అనేది అక్కడే మనకి స్పష్టమైంది. చెప్పాను కదా, ఇవన్నీ కూడా సావాస దోషం. అలాగే యాజ్ ఎ ఐటీ మినిస్టర్గా తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి ఘనత కూడా కేటీఆర్కి దక్కుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత కొంతమంది యువత ఎక్కువగా మాట్లాడుకున్నటువంటి అంశం నెక్స్ట్ ఐటీ మినిస్టర్ ఎవరు అని. ఎందుకంటే ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే అటువంటి వారే కావాలి అనేలాగా ముద్ర వేశారు. కానీ మిగతావన్నీ కూడా లోపాలే. అంటే 1-2 ప్లస్లు ఉండొచ్చు కాక, కానీ మెజారిటీ ఏమున్నాయనేది చూడాలి. ఇక మునావర్ ఫారూఖీ ఉన్నాడు. అతడు సీతమ్మ తల్లిని దారుణంగా అవమానించాడు. అంతేకాదు ఎన్నో రకాలైనటువంటి యాంటీ హిందుత్వ కామెంట్స్ చేస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫన్. అటువంటి వాడిని ఈ నేలపైకి రానివ్వద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు కోరుకున్నారు. దాన్ని ఆయన ఆహ్వానించలే. మేము రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పారు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు కేటీఆర్ గారు. మరి అదే భావ ప్రకటన స్వేచ్ఛ రజాకర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఎటెళ్ళిపోయింది. ఈ సినిమా పైన మేము సెన్సార్ బోర్డుతో మాట్లాడి మరి దీన్ని ఆపేస్తాం అన్నారు. ఇప్పుడు ప్రజలే ఆపేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా జరుపుకోలేనంత సంతుష్టీకరణ రాజకీయాలకు ఒడిగట్టారు. ఇది కూడా ఒక పాయింట్. మిగులు బడ్జెట్ గలటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయలకు అంటే అప్పుకు తీసుకొచ్చారు అనేది కూడా మరో పాయింట్. ఖరీదైన భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై కూడా జనం అనుమానించే పరిస్థితి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ వైఫల్యాలు అంటే బీఆర్ఎస్ వైఫల్యాలు చాలానే ఉన్నాయి, ఇంకా పొలిటికల్గా మాట్లాడుకుంటే. కానీ ప్రధానంగా ఇవి నాకు అనిపించినటువంటి అంశాలు. ఇన్నింటి నడుమ భాజపా బండి సంజయ్ అధ్యక్షతన దూసుకు వచ్చిందనే చెప్పుకోవాలి. ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయింది. జనం మెల్లగా బీజేపీ వైపు చూడసాగారు. అప్పటికే కాంగ్రెస్ అంతఃకలహాలతో ఉంది కనుక జనం దానిని జవసత్వం లేని పార్టీగానే చూశారు. ఇటు బండి మాత్రం తనదైన శైలిలో జనాల్ని ప్రోధి చేశారు. అక్కడక్కడ మోరోవర్ హిందుత్వ అంటే మరీ రాడికల్ హిందుత్వ కామెంట్స్ చేసి ఉండొచ్చుగాక, అయినప్పటికీ చార్మినార్ వంటి ప్లేసుల్లో కూడా భారీ జన సమ్మేళనంతో బహిరంగ సభ పెట్టగలిగారు. అక్కడ కూడా కౌంటర్స్ ఇవ్వగలిగారు. ఆల్ ఆఫ్ సడన్గా ఈటెల రాజేంద్ర గారు వచ్చారు పార్టీలోకి. ఇక్కడ నుంచి కథ అడ్డం తిరిగింది. ముదిరాజు కులపు ఓట్ల కోసమో లేక ఏం జరిగిందో తెలియదు, మొత్తానికి బండి సంజయ్ని దించేశారు అధ్యక్ష పదవి నుంచి. ఆసక్తి లేకున్నా అప్పటికే కేంద్ర మంత్రిగా
వ్యవహరిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి భాజపా పగ్గాలు అప్పచెప్పారు. ఒక్కసారిగా నిరాశ నిస్తేజం బీజేపీ కార్యకర్తల్లో. ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి తెచ్చిన ఊపు అలాంటిది. వీళ్ళకి బుర్రుందా లేదా అనేలాగా కూడా చర్చలు సాగాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ మోదీ, అమిత్ షా వీరికి పనిచేస్తుందా లేదా అనే కోణంలో. అయినప్పటికీ కొందరు దీన్ని చాణక్యంగా భావించారు, మరికొందరు దీన్ని అనాలోచితంగానే పరిగణించారు. కట్ చేస్తే భాజపా నాయకుల నడుమ అంతర్యుద్ధం అటు కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చిందనమాట. జనం మళ్ళీ కాంగ్రెస్ వైపు చూడడం ఆరంభించారు. అదే టైంలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ఫుల్ యాక్టివేట్ అయింది. భాజపా సోషల్ మీడియా టీం అధికారంలోకి వచ్చేస్తామనో లేకపోతే కేంద్రంలో మనమే ఉన్నామనో మొత్తానికి ఒక రకమైనటువంటి గర్వాన్ని ప్రదర్శించిందో నైరాశ్యాన్ని ప్రదర్శించిందో. కాంగ్రెస్తో కంపేర్ చేసుకుంటే టిల్ నౌ ఇప్పటికీ కూడా బీజేపీ ఏదైతే ఉందో దాని సోషల్ మీడియా వింగ్ చాలా వీక్గానే ఉంది. సరే, అది అలా పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఇక్కడ కీలకంగా వ్యవహరించారు. జనంలోకి వెళ్ళారు, భట్టి విక్రమార్క కూడా వెళ్ళారు. కానీ రేవంత్ రెడ్డి వెళ్ళే విధానము, ఆయన మాటల తీరు, విమర్శలు ఇవన్నీ కూడా జనాల్లోకి మెల్లగా పాకేలా చేశాయి. అంతః కలహాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా బాగానే మేనేజ్ చేయగలిగారు రేవంత్ రెడ్డి. జనం ఫోకస్ ఇప్పుడు త్రిముఖంగా మారింది. అంటే బీజేపీ, కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ప్రచారాన్ని ఎత్తుకుంది. లేదు వారు ఒకటి అనే వాదోపవాదన నడుమ బీజేపీ కూడా ముందుకు సాగింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రమే పెరుగుతూ పోయింది. కారణం ఏంటంటే అప్పటికే బండి సంజయ్ దిగిపోవడం అనేది, ఇలా ఇతరత్ర కారణాలు ఉన్నాయి. మొత్తంగా బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది ఎన్నికల తర్వాత. రాజాసింగ్పై సస్పెన్షన్ కావచ్చు, బండిని గద్దెదించడం వంటివి కావచ్చు, ఈ నెంబర్కు గల ప్రధాన కారణాలుగా ఇప్పటికీ చాలామంది మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవాలు మీకే తెలియాలి. ఇక్కడ కొంతమంది కీలక నేతలు ఓటమి చవి చూశారు. బీజేపీకి సంబంధించి చాలా ఎక్కువగా ఊహించుకున్నటువంటి ఈటెల రాజేందర్ కూడా ఓటమి పాలయ్యారు. ధర్మపురి అరవింద్ కూడా ఫెయిల్ అయ్యారు. బండి సంజయ్ను మరలా అక్కడి ముస్లిం ఓటు బ్యాంకు ఓడించిందని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ఫైనల్గా ఇప్పుడు ఇక 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గడిచిన కొద్ది రోజులకే రేవంత్ రెడ్డి తన మార్కు పాలన స్టార్ట్ చేశారు. ప్రగతి భవన్ కంచె తొలగించి ప్రజా దర్బార్ను స్టార్ట్ చేయడం తెలంగాణ సమాజాన్ని కొత్తగా ఆకర్షిస్తోంది. కాంగ్రెస్కు ఓటు వేసినోడికి వేయనోడికి కూడా అది మెప్పించేలా ఉంది. విద్యుత్ స్కామ్ విషయంలో వేస్తున్నటువంటి అడుగులు కూడా అతనికున్న ముందు జాగ్రత్తను చూపిస్తూ ఉంది. కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు అనే ప్రధాన విమర్శ తోసేయవచ్చు అని బీఆర్ఎస్ ఎత్తుగడ వేసిందా అనే కోణంలో కూడా ఇప్పుడు చర్చలు సాగుతూ ఉన్నాయి. దాని నుంచి బయటపడేలాగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ టీం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే మొదలైపోయింది. ఇంకా చాలా హామీలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అవి నెరవేర్చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఈ ఉచిత పథకాలు ఆపుకుంటే మేలు అనేలాగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ వంటి వారి ఆలోచనలు ఉన్నాయి. పరిస్థితి బాగాలేదు కనుక ఈ ఉచితాలు మేము ఇవ్వలేమని చెప్పేసి జనం ముందు సరెండర్ అయిపోయి అప్పులు భారం తీరే దిశగా జనాల్ని జాగృతం చేసి పాలన చెయ్యాలి అని చెప్పి ఆయన విన్నవించుకున్నారు కూడా. ఒక వీడియో ఉంది, మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మనం చూడాలి. ఇక చివరిగా ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కనుక రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం. మీరు తీసుకుంటున్నటువంటి ఇమీడియట్ యాక్షన్స్ బాగున్నాయని జనం అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న ఈ విషయాలు. అందులో ఉద్యమకారులపై కేసులను గంపాగుత్తాగా ఎత్తివేయాలని కూడా మీరు పిలుపునిచ్చారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతోందని తెలుస్తోంది. అభినందనీయం. ఒక్కటే రిక్వెస్ట్, ఇప్పటికీ కూడా మరో 6 నెలలకు మీ పాలనపై మరో విశ్లేషణ ఇస్తాం. ఈలోగా పాత బస్తీలో కరెంటు బిల్లులు సమయానికి అందరి దగ్గర వసూలు చేయగలరా? ట్రాఫిక్ చలానాలు అక్కడున్న వాళ్ళందరి చేత రాబట్టగలరా? అక్కడ అనధికారికంగా ఉంటున్నటువంటి రోహింగ్యాలు, ఇతర దేశస్తుల లెక్క తేల్చగలరా? అక్కడే కాదు, ఇతరత్ర ఈ జిల్లాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని కీలక జిల్లాల్లో వీరందరూ విస్తరించి ఉన్నారని చెప్పేసి కొన్ని రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా చెబుతూ ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని ఆ దిశగా ఏమైనా చేయగలరా? మొదటి 6 నెలల్లో మీరు చేసేటటువంటి ఇతరత్ర కార్యక్రమాలతో పాటుగా వీటిపైన మీరు ఏం ఫోకస్ చేస్తారు అనేది మేం వేచి చూస్తున్నటువంటి అంశం. మొత్తంగా ఈ అనాలిసిస్పై మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 10 మందికి ఈ వీడియోను షేర్ చేయండి. భరతవర్ష ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతును తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.